లాగరిథం అనేది ఎప్పుడు నేచురల్ లాగరిథం అయితే దాని బేస్ వాల్యూ ఎప్పుడు ఈ. లాగరిథం అనేది కామన్ లాగరిథం అయితే దాని బేస్ వాల్యూ ఎప్పుడు 10. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, లాగ్ బేస్ 2 ఈక్వల్స్ టు 0.30103 అనే వాల్యూ ఇచ్చారు. అయితే లాగ్ 32 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో లాగ్ 32 ఎలా రాసుకోవచ్చు, లాగ్ 32 ఈక్వల్స్ టు 32 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏ విధంగా వస్తుంది, 2 16 32, 2 8 16, 2 4 8, 2 2 4, 2 1 2. అంటే 2 ఎన్ని టైమ్స్ వచ్చింది, 5 టైమ్స్. 1 2 3 4 5. log 2 to the power of 5. ఇది ఏ ఫార్ములాలో ఉంది, log x power n equals to n log x అనే ఫార్ములాలో ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, n ప్లేస్ లో ఎంత ఉంది 5. 5 into log 2 equals to 5 into log 2 అంటే వాల్యూ ఎంత తెలుసు మనకి, 0.30103. దీన్ని మల్టిప్లై చేస్తే ఏ విధంగా వస్తుంది, 0.30103 into 5. 5 3 jar 15. 1 5 1 jar 5 5 0 jar 0 5 3 jar 15. 1.50515 వస్తుంది. సో ఆన్సర్ ఇది. ఇక్కడ మనకి లాగ్ బేస్ 81 3 అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ బేస్ 81 3 ఈక్వల్స్ టు 81కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 327 జార్ 81, 3 9 జార్ 27, 3 3 జార్ 9, 3 1 జార్ 3. అంటే 3 power 4 అని రాసుకోవచ్చు. లాగ్ బేస్ 3 power 4 into 3. మనకి ఫార్ములా ఏం తెలుసు, log base a power n into x equals to 1 by n into log base ax. ఇక్కడ n ప్లేస్లో మనకి ఎంత ఉంది 4, అంటే ఈక్వల్స్ టు 1 by 4 into log base a అంటే ఎంత 3 into x వాల్యూ అంటే ఎంత 3. ఇక్కడ మనకి log base a ఈక్వల్స్ టు వాల్యూ ఏం తెలుసు 1 ఈక్వల్స్ టు 1 by 4 into log base 3 అంటే వాల్యూ ఎంత 1. 1 by 4 into 1 అంటే 1 by 4. సో ఆన్సర్ ఈజ్ 1 by 4. ఇక్కడ మనకి log x plus log y ఈక్వల్స్ టు log of x plus y అని ఇచ్చారు. అయితే x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇచ్చింది రాసుకుందాం, log x plus log y ఈక్వల్స్ టు log of x plus y. మనకి ఏ ఫార్ములా తెలుసు, log of ab ఈక్వల్స్ టు log a ప్లస్ log b. అంటే log of x ప్లస్ log y అనేది log a ప్లస్ log b అనే ఫార్ములా ఉంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు, log of ab అంటే xy ఈక్వల్స్ టు log of x ప్లస్ y. log of xy ఈక్వల్స్ టు log of x ప్లస్ y అంటే ఎలా రాసుకోవచ్చు, లాగు క్యాన్సిల్, అంటే xy ఈక్వల్స్ టు x ప్లస్ y. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ xని టైప్కి తీసుకొస్తే xy మైనస్ x ఈక్వల్స్ టు y. xని కామన్ తీస్తే x ఇంటూ ఇక్కడ y ఉంటుంది, మైనస్ x బయటికి తీసుకొచ్చేసాం కాబట్టి 1 ఈక్వల్స్ టు y. x ఈక్వల్స్ టు ఈ y మైనస్ 1 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే y బై y మైనస్ 1. ఇక్కడ మనకు ఆప్షన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఇచ్చాడు కాబట్టి x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఆన్సర్ ఈజ్ y బై y మైనస్ 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 2 power 2 ప్లస్ లాగ్ బేస్ 2 5 అని ఇచ్చారు. 2 power 2 ప్లస్ లాగ్ బేస్ 2 5. దీని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఏ పవర్ m ప్లస్ n అనే ఫార్ములాలో ఉంది. అంటే ఎలా రాసుకోవచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అని రాసుకోవచ్చు. సో ఈక్వల్స్ టు ఏ పవర్ m అంటే 2 స్క్వేర్ ఇంటూ ఏ పవర్ n అంటే 2 పవర్ లాగ్ బేస్ 2 5. 2 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 2 ఇంటూ 2. ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఏ పవర్ లాగ్ బేస్ ఏ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అనే ఫార్ములాలో ఉంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది 5, కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు 5. 2 ఇంటూ 2 అంటే ఎంత 4. 4 ఇంటూ 5, 4 5 జార్ ఎంత 20. మన ఆన్సర్ ఎంత 20.
ఇక్కడ మనకి లాగ్ 72 యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో లాగ్ 72ని మనం ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ 8 × 9, 8 9 × 72 కదా. ఇది ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ ఆఫ్ a × b అంటే లాగ్ ఆఫ్ a ప్లస్ లాగ్ b. లాగ్ ఆఫ్ 8 × 9 అలా రాసుకోవచ్చు. లాగ్ a అంటే 8 కదా, లాగ్ 8 ప్లస్ లాగ్ b అంటే 9 కదా, లాగ్ 9. ఈ 8ని ఎలా రాసుకోవచ్చు? ఈ 8ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2 అంటే 2 క్యూబ్ కింద 2 3 టైమ్స్ ఉంది కదా, 2 క్యూబ్ కింద రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు లాగ్ 2 క్యూబ్ ప్లస్ 9 ఎలా రాసుకోవచ్చు? 3 3s are 9, 3 1s are 3, 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు అంటే లాగ్ 3 స్క్వేర్. ఏ ఫార్ములాలో ఉంది? లాగ్ x పవర్ n అంటే n × లాగ్ x అని రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు అంటే 3 × లాగ్ 2, n ప్లేస్లో 3 ఉంది కదా, 3 × లాగ్ 2 ప్లస్ 2 × లాగ్ 3. సో ఆన్సర్ ఎంత నాకు? 3 లాగ్ 2 ప్లస్ 2 లాగ్ 3 అంటే ఆప్షన్ ఎక్కడ ఉంది? 3 లాగ్ 2 ప్లస్ 2 లాగ్ 3 ఇలా రాసుకోవచ్చు, లేకపోతే 2 లాగ్ 3 ప్లస్ 3 లాగ్ 2 అని రాసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది? 2 లాగ్ 3 ప్లస్ 3 లాగ్ 2.